బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. నియోజకవర్గాల జాబితాను జనసేన విడుదల చేసింది. కుక్కట్పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బులాపూర్, శేర్లింగంపల్లి, పటాన్చెరు, సనత్ నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ గన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంతని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మదిరా స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. నియోజకవర్గాల జాబితాను జనసేన విడుదల చేసింది. కుకట్పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బులాపూర్, శేర్లింగంపల్లి, పటాన్చెరు, సనత్ నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ కన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్గిరి, ఇక ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మతిర స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటామని జనసేన ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ ప్రభావం ఫలితాలపై ఎఫెక్ట్ చూపించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో గతం కంటే బలంగా పుంజుకున్న బీజేపీ జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తే రిజల్ట్స్ అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి గత 9 సంవత్సరాల నుంచి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్టెప్ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ రోజు 2019 ఎంపీ ఎలక్షన్ లో సుమారుగా 7 పార్లమెంట్ నియోజకవర్గాలు పోటీ చేసిన ఈసారి 2023లో ఒక 32 స్థానాలకు తెలంగాణ అసెంబ్లీలో పోటీ చేయాలని మా అధ్యక్షుడు వారు గత 5 రోజుల క్రితం మమ్మల్ని అందరినీ పిలిచి